ఎన్జిహెచ్ఎం అంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. అంటే ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యాక్చువల్లీ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి మనం ఒక పెద్ద వీడియో చేద్దాం. ఇది రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉంది. ఇదేంటంటే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారండి రీసెంట్గా, అందుకు ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది. దీనికి ఇంప్లిమెంట్ ఏజెన్సీగా ఒకరు నియమించారు. సో ఆ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఎవరిని నియమించారు అనేది ఎక్కడికో చూసి ఈ టాపిక్ వస్తున్నాం. నెక్స్ట్ దీని గురించి ఒక పెద్ద వీడియో చేద్దాం. ఎందుకంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి చాలా పెద్దది చెప్పడం, చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఎస్ఎన్టీలో కంపల్సరీగా బిట్ వచ్చే ఛాన్స్ అనమాట దాని నుంచి ఉంది. హైడ్రోజన్ తర్వాత ఏమేమి ఉన్నాయి మూలకాలు, దాంట్లోకి ఈ ఇంపార్టెన్స్ ఇవన్నీ చూసుకొని ఎన్జిహెచ్ఎం గురించి చెప్తాము. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్లో మనకి ఏముందో ఇది ఇక్కడ చెప్పి తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఎన్జిహెచ్ఎం ఈ గైడ్ లైన్స్ ఏమి ఇచ్చారంటే రీసెంట్గా దీని యొక్క టెస్టింగ్ సౌకర్యాలు, అలాగే మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారండి. ఈ మార్గదర్శకాలను ఎవరు విడుదల చేశారు అంటే మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అండి, ఎంఎన్ఆర్ఈ అంటారు అన్నమాట. మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వీళ్ళేంచో మార్గదర్శకాలు విడుదల చేశారండి. అయితే వీళ్ళు దీనికి ఇంప్లిమెంట్ ఏజెన్సీగా ఎవరు నియమించారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, గురుగ్రామ్ హర్యానాలో ఉందండి. వీళ్ళని దీనికి ఇంప్లిమెంట్ ఏజెన్సీగా నియమించారు ఎన్ఐఎస్సి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ వారిని. సో ఎంఎన్ఆర్ఈ వారు దీని టెస్టింగ్, మౌలిక వసతుల సదుపాయం కోసం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ కి సంబంధించి ఎన్ఐఎస్సి వారిని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా పెట్టారు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దీనికి 200 crores బడ్జెట్ కేటాయించాము. ఇది ఎన్జిహెచ్ఎంకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్.